హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయేంద్ర ఫ్యామిలీ అందరూ కలిసి ఇంటికి వచ్చి మరీ శ్రీమంతానికి ఇన్వైట్ చేశారు అని విశ్వనాథం ఫంక్షన్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. ఆ మాటలు విని సుధా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ సుధా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. మనం రేపే హైదరాబాద్ బయలుదేరుతున్నాం. నీ పుట్టింటి బంధాన్ని, నీ జ్ఞాపకాలని ఇక్కడే వదులుకొని వెళ్ళిపోతున్నాం, గుర్తుపెట్టుకో అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం సుధా. ఏవండి అని అంటుంది. నేను నీ మాటని ఎలా అయితే గౌరవించానో నువ్వు కూడా నా మాటని అలానే గౌరవిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు గౌరవించాలని అనుకుంటున్నాను. రెడీ అవ్వు, వెళ్దాం అని ఇంకలా విశ్వనాథం అక్కడి నుండి వెళ్ళిపోతారు. సుధా ఏమో మనసులో బాధున్న ఆఖరిసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూస్తున్నాను అని పాపం మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. విశ్వనాథం, సుధా అండ్ వాళ్ళ కూతురు డమ్మీ చిన్ని ముగ్గురు కలిసి ఫంక్షన్కి రీచ్ అవుతారు. అప్పటికే ఫంక్షన్లో ఇంకా అలా ప్రీతినైతే పెళ్లి కూతుర్లా అంటే శ్రీమంతంలో కూర్చోపెట్టేది మెయిన్ క్యాండిడేట్లా హ్యాపీగా రెడీ చేస్తూ ఉంటారనమాట అందరూ. అలా రెడీ చేసేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ప్రీతి, నిజంగా పెళ్ళిలో కూడా నువ్వు ఇంత అందంగా లేవు తెలుసా అని అంటుంది కావాలని ప్రమీల. అంటే ఏంటి వదినా, నేనిప్పుడు వారసుడి వల్ల అందంగా ఉన్నానంటున్నావా అని అంటారు. అదే నిజం కదా అని చెప్పి అందరూ హ్యాపీగా నవ్వుకుంటుండే, ఊరుకోండి, నా కూతురు ఎప్పుడూ బాగుంటుంది, మీరు తనకి దిష్టి పెట్టకండి అని చెప్పి శకుంతల అంటుంది. ఇంకా అలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చక్కగా రెడీ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఇంకప్పుడే కార్ ఆగడంతో హ్యాపీగా అందరూ అయితే వచ్చేస్తారనమాట. వచ్చి చూస్తూ ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు రావడం, ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అని చెప్పి ఇంకా అందరూ ఎంతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు సుధాతో. నేను కూడా రాలేనేమో అనుకున్నాను, కానీ రావడమే మాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా మాట్లాడుతుంది. అప్పుడే రుద్ర వాళ్ళు కూడా బయటికి వస్తారు. అదేంటి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా బయట నిలబడే మాట్లాడిస్తారా ఏంటి, రావాలి కదా, లోపలికి రండి అని చెప్పి ఇంకా అలా లోపలికైతే పిలుస్తారు. సో లోపలికి పిలవాలి అంటే విజయేంద్ర పక్కన శకుంతల కూడా ఉండాలి కదా, బట్ శకుంతల అక్కడ ఉండదు. అందుకే శకుంతలని పిలవడానికి విజయేంద్ర వెళ్తాడు. కానీ శకుంతల, నేను రాలేనండి, ఎందుకంటే వాళ్ళు చేసిన అవమానం, వాళ్ళు చూసిన చూపులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను అవన్నీ చంపుకొని రాలేను, అయినా ఇంటి వరకు వచ్చాను కదా, ఇక్కడికి కూడా రావాలా, నేను రాను అని అంటారు. కానీ శకుంతల ఇలా బిహేవ్ చేయడం వెనుక ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది. వీరు నాటిన పాయిజన్ అయితే ఉంది. అది ఎలా అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే వీరు అండ్ శకుంతల ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారో వీరు శకుంతలతో అంటారు, మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య గారు, ఆయన్ని ఎలా మీరు అవమానిస్తారంటే ఆయన గడప ముందు నిలబడినా మీరు వెళ్ళొద్దు, అప్పుడు వాళ్ళే వెళ్ళిపోతారు అని అనేసరికి ఎస్, ఇలానే చేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. సో అలా ఎంత పిలిచినా వెళ్ళదనమాట. రుద్ర, పెదనాన్న, నేను పెద్దమ్మని తీసుకొస్తాను అని లోపలికి వెళ్తాడు. వీరు ఏమో వెళ్ళు వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా ఏమీ చేయలేవు బావా, నాకు ఆ విషయం బాగా తెలుసు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే రుద్ర అలా నడుచుకుంటూ రూమ్ నుండి బయటకు వస్తారు. రుద్ర వెనకాలే శకుంతల కూడా బయటకు వస్తుంది. ఒక్కసారిగా రుద్ర అయితే తీసుకురావడం చూసి శకుంతలని షాక్లో ఉండిపోతాడు వీరు. ఇంకా అలా ఇషిక, బ్రో ఏంటి బ్రో, ఏదో బాగా ప్లాన్ చేశానన్నావు, ఇదేనా అని అంటారు. లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే అత్తయ్య రండి అని ఇంకా అలా ప్రమీల కూడా తీసుకొని వస్తుంది. శకుంతల, సుధా, విశ్వనాథం బాగున్నారా, లోపలికి రండి అని లోపలికైతే తీసుకొని వెళ్తుంది. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీరు అలా చాలా ఎప్పుడు పెట్టుకునే ఫేస్ లాగా మాడిపోతే రుద్ర వెళ్ళి వీరు భుజంపై చేవేస్తారు. ఏంటి వీరు అలా చూస్తున్నావు, ఓ అర్థమైంది అర్థమైంది, ఏంటా ఇదంతా ఇలా జరిగింది అని అనుకుంటున్నావు అంతే కదా, ఓకే, దీనికి కారణం ఏంటో నేను చెప్తాను, ఫ్లాష్ బ్యాక్కి పద అని ఫ్లాష్ బ్యాక్లు ఓపెన్ చేస్తారు.
అక్కడ ఎలా జరుగుతుందంటే శకుంతల దగ్గరికి వీరు వెళ్ళి, చూడండి పెద్దమ్మ, మీరు ఎందుకు రాను అంటున్నారో నాకు తెలీదు, కానీ మీకు జరిగిన నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. మీరు సుధా అత్తయ్య గారి వల్లే మీ తమ్ముణ్ణి కోల్పోయానని మీరు అనుకుంటున్నారు, కానీ ఒక్కటి నేను చెప్తున్నాను వినండి. మనస్ఫూర్తిగా నీకు నచ్చితేనే, మీకు నచ్చితేనే రండి. మేనత్త చేతుల మీదుగా ఈ శ్రీమంతాన్ని జరిపించుకోవాలి అని ప్రీతి ఎంతో ఆశపడింది. ప్రీతి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ప్రీతి ఆశను నెరవేర్చడం మన వంతు బాధ్యత. ప్రీతి కోసమే కదా ఇదంతా చేస్తున్నాం. అలాంటిది తన సొంత మేనత్త మేనమామని ఇలా ఇంటి నుండి గడప నుండే బయటికి పంపించేశారు అని తెలిస్తే ప్రీతి ఎంత బాధపడుతుందో మీకు తెలుసు. తెలిసి కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదత్తయ్యగా. సారీ పెద్దమ్మ అని చెప్పి రుద్ర చెప్తాడు. ఇంకా శకుంతల అయితే ఆలోచనలో పడుతుంది. నేను ఇంకా మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు, కానీ ఒకటి మాత్రం నిజం, బంధాలని కలుపుకోవాలి అంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఇప్పుడు వాళ్ళు మన ఇంటి వరకు వచ్చారు. ప్రీతి సంతోషం కోసం మీరు ఒక్క గడప దాటి బయటికి రండి చాలు అని చెప్పి రుద్ర అక్కడిని వెళ్ళిపోతాడు. రుద్ర వెనకాల శకుంతల వస్తుంది. వీరు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని. నువ్వు బంధాలను విడదీయాలనుకుంటే నేను బంధాలని ఎలా కలపాలా అని ఆలోచిస్తాను. ఇంకా ఇంకా చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు వీరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా ప్రీతినైతే సుధా, శకుంతల, గంగ అందరూ కలిసి వచ్చి కూర్చోబెడతారు. ఇంకా ప్రీతి హ్యాపీగా శ్రీమంతాన్ని అయితే జరిపించుకుంటుంది. అందరూ ఇంకా తన ఒళ్ళో ఇంకా పూలు, పళ్ళు అండ్ వాట్ ఆర్ ద ఐటమ్స్ ఏవైతే పెట్టాలో అవన్నీ పెడుతూ హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ రుద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ప్రీతి శ్రీమంతం హ్యాపీగా జరుగుతూ ఉంటే అప్పుడే వీరు, ఇషిక ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రో, ఏంటి బ్రో ఈ శ్రీమంతం ఇంత హ్యాపీగా జరుగుతుంది, ఆవిడికి జరగాల్సిన అవమానమేమో జరగలేదు, ఇప్పుడు ఏం చేద్దాం బ్రో అని అంటారు. ఎందుకు కంగారు పడుతున్నావు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఇంకా అలా కావాలనే వాళ్ళు తీసుకువచ్చిన ఫ్రూట్స్ వాటి దగ్గరికైతే వెళ్తాడు. వెళ్ళి చూస్తూ ఉంటాడనమాట వీరు. అప్పుడే డమ్మీ చిన్ని అయితే అక్కడికి వస్తుంది. వచ్చి, బ్రో ఏంటి బ్రో, నువ్వు ఏదో అన్నావు కానీ అక్కడ ఏదో జరుగుతుంది, కానీ నువ్వు చెప్పిన మాట మాత్రం ఒకటి నిజం, ఆయన స్ట్రిక్ట్ కాదు, స్ట్రిక్ట్ అనే పదానికే తాతలా ఉన్నాడు, ఏ మాట మాట్లాడినా రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు, అసలు ఆయనతో మాట్లాడడం చాలా కష్టం బ్రో అని అంటది డమ్మీ చిన్ని. నువ్వు చెప్పింది అక్షరాల నిజం, ఆయనతో మాట్లాడడం చాలా అంటే చాలా కష్టం, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని అంటారు. నువ్వు చెప్పింది నేను చేయడమా, చెప్పు ఏం చేయమంటావు అని అంటారు. ఇదిగో ఇది ఉంది కదా ఈ స్ప్రే, ఈ స్ప్రే నువ్వు ఆ పూలు పళ్ళపై చల్లాలి అని అంటారు. ఈ స్ప్రేని అక్కడ ఎందుకు చల్లాలి అని అడుగుతుంది. ఈ ఫ్యామిలీ విడిపోవాలి అంటే నువ్వే మొదట అడుగు వేయాలి, చెప్పా కదా నీకు వచ్చేంత డబ్బు ఫుల్గా వస్తుంది, వెళ్ళు అని ఇంకా స్ప్రే ఇచ్చి పంపిస్తారు. బ్రో ఏంటా స్ప్రే అని అడుగుతుంది ఇషిక. అది ఏంటో నేను చెప్తాను కదా, పాయిజన్, ఇప్పుడు ఆ ఫ్రూట్స్లో పాయిజన్ ఉందని నేను అందరి ముందు నిరూపిస్తాను, అలా నిరూపించిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా శకుంతల అత్తయ్య ఎప్పటికీ అర్థం చేసుకోరు, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు అని ఇంకా వీరు అయితే క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా అలా అప్పుడే ఆ డమ్మీ చిన్ని అలియాస్ నిషా అయితే వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా ఆ పాయిజన్ స్ప్రేని కలుపుతుందనమాట వాటిలో, ఫ్రూట్స్ అండ్ స్వీట్స్లో. ఇంకా అప్పుడే సుధా ఏమో, ఇదిగో నీకు ఇష్టమని నా చేత్తో స్వీట్స్ వండి తీసుకొచ్చాను, తీసుకోమ్మా అని చెప్పి ఇంకా స్వీట్స్ని ఒళ్ళో పెడుతుంటే, అత్తయ్య గారు ఆగండి అని అంటారు. వెంటనే వీరు ఇంకా వీరు వైపు చూస్తూ ఉంటారు. వీరు ఏమైంది అని అడుగుతుంది శకుంతల. అత్తయ్య గారు ఏదో స్మెల్ వస్తుంది కదా అని శకుంతలతో అంటారు వీరు. ఏం స్మెల్ అనేసరికి, ఇదిగో ఈ స్వీట్స్ దగ్గరుండే ఏదో ఏదో స్మెల్ అనిపిస్తుంది అని అంటారు. ఏం ఎక్స్పైర్ అయిపోయిన స్వీట్స్ తీసుకొచ్చారు అని అంటారు. లేదు వదిన, నేను నా చేత్తో వండాను అని అంటుంది సుధా. ఒకసారి చూస్తే అర్థమవుతుంది కదా అని ఇంకా అలా చూసేసరికి, అత్తయ్య గారు ఒకసారి స్మెల్ చూడండి, ఇది ఇది ఖచ్చితంగా విషం కలిపినది అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట సుధా. ఇంకా విశ్వనాథం, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ వీరు, స్వీట్స్లో విషం కలపాల్సిన అవసరం
నా భార్యకేముంది అని అడుగుతారు. మీ భార్యకి లేకపోవచ్చు, కానీ ఈ స్వీట్స్లో విషం ఎందుకు కలిసింది అనే దానికి సమాధానం మీ దగ్గరుందా? ఏ, ఇక్కడ చాలా స్వీట్స్ ఉన్నాయి, అన్నిట్లో కాకుండా మీ కేవలం మీరు తెచ్చిన స్వీట్స్లోనే ఎందుకు ఎందుకు ఇలా విషయం కలిసింది చెప్పండి అని అడుగుతాడు వీరు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. విశ్వనాథం అయితే, చూడు నువ్వు చెప్తుంది చాలా తప్పు అని అంటారు. వెంటనే మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు విశ్వనాథం. పోనీలే, మంచిగా ఉంటారు కదా, నా నా ఫ్యామిలీలో నా కూతురు అడిగింది కదా అని నేను మిమ్మల్ని తీసుకొని వస్తే, మీ ఇంటికి వచ్చి మర్యాదగా పిలిస్తే మీరు మాత్రం ఏం చేశారు? ఏం చేశారు మీరు? నా కూతుర్నే విషం పెట్టి చంపాలనుకుంటారా? సుధా, చూసావు కదా, వీళ్ళు కావాలనే మనల్ని అవమానించడానికే ఇంటికి వచ్చి మరీ పిలిచారు సుధా. ఎందుకో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది వీళ్ళు ఎందుకు పిలిచారో. ఇంకా ఇలాంటి వాళ్ళనా నువ్వు నీ వాళ్ళు అని చెప్తున్నావు, నీ వాళ్ళు అని సంతోషంగా చూస్తున్నావు? లేదు సుధా, తప్పు. ఇదిగో చూడు, చూడు వీళ్ళు ఒక పెద్ద మోసగాళ్ళు, మనల్ని అవమానించడానికి మాత్రమే పిలిచిన వాళ్ళు. కాబట్టి వీళ్ళని ఎలా అయినా మనం దూరం పెట్టాలి, పద వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా అలా సుధాని తీసుకొని వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం మావయ్య గారు అని అంటారు రుద్ర. వెంటనే ఆగిపోతారనమాట. విశ్వనాథం, ఏంటి నువ్విప్పుడు ఆపాలనుకుంటున్నావా అని అడుగుతారు. లేదు మావయ్య గారు, మీకు నేను ఒక క్లారిటీని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిజమేంటో మీరు కూడా తెలుసుకుంటేనే కదా అది ఎందుకు జరిగిందో, ఏం జరిగిందో అర్థం అవ్వడానికి అని అంటారు. ఇంక వెంటనే గంగా, అవును సార్, నిజమేంటో నేను వీడియో షూటింగ్ చేశాను, కాబట్టి ఆ వీడియోని మీరు కూడా చూడండి అని ఇంక వీడియోనైతే చూపిస్తుంది గంగా. ఒక్కసారిగా వీడియో చూస్తారు అందరూ. ఆ వీడియోలో క్లియర్గా ఆ డమ్మీ చిన్నీనే పాయిజన్ కలిపినట్టు ఉంటుంది. ఒక్కసారిగా స్ప్రే అలా కొట్టడం చూసి ఇంకా అలా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. నాన్న నాన్న అది కాదు, షటప్, జస్ట్ షటప్. నాకు నాకు కేవలం ఒకే ఒక్క విషయానికి సమాధానం కావాలి. అసలు నువ్వు నిజంగా మా చిన్నివేనా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే వీరు, ఇదేంటి ఇలా అడుగుతున్నాడు, నిజం చెప్పేది కదా అని అనుకుంటారు. ఏం నాన్న నన్ను అలా అడుగుతున్నారు, అది అది మంచి స్ప్రేనే నాన్న అని అనేసరికి, ఏయ్ ఇంకా కవర్ చేయాలని చూడొద్దు. నువ్వు నిజంగా మా చిన్నివేనా? నువ్వు మా చిన్నివి కాదు, మా చిన్ని ఇలా బిహేవ్ చేయదు. ఖచ్చితంగా నువ్వు ఏదో దురుద్దేశంతోనే మా ఇంటికి వచ్చావు. నిజం చెప్పు, నువ్వు ఎవరు అని చాలా గట్టిగా అడుగుతారు. ఇంకా అలా ఏం సమాధానం చెప్పకుండా ఉండిపోతుంది. నువ్వు మా చిన్నివి కాదు అనే విషయం మాకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు. ఇంకా మాటలు విని షాక్లో ఉండిపోతుంది తనైతే. అది కాదు నాన్న, మీరు మీరు అని అనేసరికి, షటప్, ఇంకా నా దగ్గర దిగజారాలను చూడొద్దు. నువ్వు నా కూతురివి కాదు అని నా మనసు ముందే చెప్పింది, కానీ నా సుధా బాధపడకూడదనే నేను ఈ నిజాన్ని దాచిపెట్టాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా కూతురివైతే ఇలా మా పరువు తీయాలని అనుకోవు. కాబట్టే నిన్ను నేను కూతురుగా ఒప్పుకోవటం లేదు అని విశ్వనాథం సుధాని తీసుకుని అక్కడిని వెళ్ళిపోతుంటే, ఇంకా వీరు వాళ్ళు, మా చేత్తోనే మా ప్రాబ్లంని మేమే కొని తెచ్చుకున్నాం, ఇదంతా నా వల్ల జరిగింది అని వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా అలా ప్రీతి శ్రీమంతం అయితే ఎంతో హ్యాపీగా జరిగిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.